టారిఫ్ వార్ ని ట్రంప్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు చైనా ట్రేడ్ వార్ స్టార్ట్ చేసింది. అమెరికా రక్షణ రంగాన్ని దెబ్బకొట్టేలా అరుదైన ఖనిజాల ఎక్స్పోర్ట్స్ ని నిలిపివేసింది. ప్రస్తుతం అమెరికా చైనా నుంచి 70% ఖనిజాలను దిగుమతి చేసుకుంటోంది. దీంతో చైనా ఇప్పుడు వాటి ఎక్స్పోర్ట్స్ నిలిపివేయడంతో ఫైటర్ జెట్ సహా జలాంతర్గములు, పలు ఆయుధాల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రతీకార సుంకాల పేరుతో చైనాకు ఇబ్బందులకు గురి చేయాలని భావిస్తోన్న ట్రంప్కు జిన్పింగ్ వరుస షాక్లు ఇస్తున్నారు. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులను చైనా నిలిపివేసింది. ఈ నిర్ణయం అమెరికా రక్షణ శాఖపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడు చైనా తన ఖనిజాలను అమెరికాకు నిలిపివేయడంతో ఫైటర్ జెట్ల తయారీ ఇబ్బంది ఎదురవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో చైనా వాటా 70%గా ఉంది. ఇక అమెరికా వాటా కేవలం 11.4% ఉంది. ప్రస్తుతం అమెరికా దగ్గరున్న నిల్వలు దేశీయంగా రక్షణ అవసరాలను తీర్చేందుకు సరిపోవంటున్నారు నిపుణులు. అయితే చైనా మినరల్ ఎక్స్పోర్ట్ను నిలిపివేయడంతో మలేషియా, జపాన్ సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అవి కేవలం 30% అవసరాలకు మాత్రమే తీర్చగలవంటున్నారు. దీంతో చాలా కాలంగా అమెరికా గత్యంతరం లేక చైనాపైనే ఆధారపడాల్సి వస్తోంది. తన అరుదైన ఖనిజ అవసరాల్లో 70% చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనా ఇప్పుడు సరిగ్గా గురి చూసి ఖనిజాల ఎగుమతిని నిలిపివేసి అమెరికాను గట్టి దెబ్బ కొట్టింది. 17 రకాల ఖనిజాల్లో సమారియం, గాడోలినియం, టెర్బియం, డైస్పోరియం, లుటేనియం, స్కాండియం, ఇథ్రియం వంటి 7 ఖనిజాలు ఎగుమతులను చైనా నిలిపివేసింది. ఈ అరుదైన ఖనిజాలను చైనా కంపెనీలు ఎగుమతి చేయాలంటే ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాల్సిందేనని డ్రాగన్ సర్కార్ స్పష్టం చేసింది. అయితే చైనా తీసుకున్న నిర్ణయం కేవలం అమెరికానే కాదు, పలు దేశాలపైన పడనుంది. యూరప్ దేశాలు అరుదైన ఖనిజాల అవసరాల్లో సగటున 46% దాకా చైనా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. అత్యంత కీలకమైన ఖనిజాల కోసం చైనాపై ఆధారపడడం ఎప్పటికైనా ప్రమాదమేనని అమెరికా రక్షణ శాఖ మొదటి నుంచి చెప్తూనే వస్తోంది. ఇది జాతీయ భద్రతకే ముప్పని 2024 మార్చి 11న అధ్యక్షునికి పంపిన ఓ నోట్లో స్పష్టంగా పేర్కొంది. ఈ విషయంలో అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా వరకు చైనా మీదే ఆధారపడాల్సి రావడంపై తీవ్ర ఆందోళన వెలుబుచ్చింది. ఆ భయాలే ఇప్పుడు నిజమయ్యాయి. రక్షణ పాటవం పెంచుకోవడంలో అమెరికా, చైనా కొన్నేళ్లుగా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. కీలక ఖనిజాలపై ఆంక్షలతో ఈ పోటీలో అగ్రరాజ్యాన్ని దాటి చైనా దూసుకు వెళ్లేలా కనిపిస్తోంది. ఈ సమస్యను అధిగమించే మార్గాలపై అమెరికా రక్షణ శాఖ కొంతకాలంగా గట్టిగా దృష్టి సారించింది. దేశీయంగా అరుదైన ఖనిజాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేలా మైన్ టు మ్యాగ్నెట్ పేరిట 5 ఏళ్ల ప్రణాళికను సిద్ధం చేసింది. ఫైటర్ జెట్లతో సహా కీలకమైన రక్షణ వ్యవస్థలన్నింటిలోనూ అరుదైన ఖనిజాలది కీలక పాత్ర. F-35 యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, తోమహక్ క్షిపణులు, రాడార్ వ్యవస్థలు, ప్రెడేటర్ శ్రేణి మానవరహిత వైమానిక వాహనాలు, అమ్యునిషన్ సిరీస్ స్మార్ట్ బాంబులు, ఇలా దేని తయారీకైనా అరుదైన ఖనిజాలు అవసరం. అయితే ఇప్పుడు వాటి ఎగుమతులపైనే చైనా నిషేధం విధించింది. మరోవైపు ట్రంప్కు షాక్ ఇచ్చేలా చైనా రోజుకో నిర్ణయం తీసుకుంటోంది. అమెరికా వైమానిక దిగ్గజం బోయింగ్ను చైనా అనధికారికంగా బ్లాక్ లిస్టులో పెట్టేసింది. ఆ సంస్థ నుంచి విమానాల డెలివరీలు తీసుకోవద్దని, కొత్తగా ఎలాంటి ఆర్డర్లు ఇవ్వొద్దని దేశీయ విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక అమెరికా కంపెనీల నుంచి ఎలాంటి వైమానిక పరికరాలు, విడి భాగాలను కొనుగోలు చేయొద్దని పేర్కొంది. ఈ నిర్ణయంతో బోయింగ్ విమానాల నిర్వహణ భారంగా మారకుండా దేశీయ ఆపరేటర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఇప్పటికే తీవ్రస్థాయిలో కూరుకుపోయిన బోయింగ్ పరిస్థితి చైనా నిర్ణయంతో మరింత ఆందోళనకరంగా మారింది. బోయింగ్ సంస్థకు అతిపెద్ద మార్కెట్గా చైనా ఉంది. అయితే అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్నేళ్లుగా బోయింగ్కు చైనా కొత్త ఆర్డర్లేవీ ఇవ్వడం లేదు. బోయింగ్ నుంచి చివరిసారిగా 2018లో విమానాలు కొనుగోలు చేసింది. ఇప్పుడు దేశీయ విమానయాన సంస్థలను బోయింగ్ విమానాలు కొనవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఈ ట్రేడ్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది.